ఈరోజు దేశవ్యాప్తంగా డిసెంబర్ 17వ తారీఖున పెన్షనర్స్ డే జరుపుకుంటున్నారు. పెన్షనర్స్ డేకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే 1972లో నకారా అనే ఆయన గవర్నమెంట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు డిఫెన్స్ డిపార్ట్మెంట్లో. అంతకుముందు గవర్నమెంట్కి ఎకనామిక్ అడ్వైజర్గా ఉండేవాడు. 1972లో అప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం ఆయనకి రావాల్సినటువంటి పెన్షన్ రాకుండా చేసినందువలన, చాలా తక్కువ పెన్షన్ ఆఫర్ చేసినందువలన ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు చెప్పింది. ఇది పెన్షనర్లకి పెన్షన్ అనేది వాళ్ళ హక్కు, తాము సాధించుకున్నటువంటి హక్కు. అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రభుత్వానికి సర్వీస్ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయినటువంటి జీవితాన్ని గడిపేదానికి అవసరమైనటువంటి బాధ్యత మొత్తం యజమానిగా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. దానికి సరిపడా జీవితాన్ని సజావుగా నడిపేదానికి అవసరమైనటువంటి పెన్షన్ ఇవ్వాలి, పూర్తి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి పెన్షన్ ఒక హక్కు అని, ఇది దాతలుగా లేదా ఒట్టిగా ఇచ్చేటువంటిది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందుకని అప్పటి నుంచి కూడా పెన్షనర్లందరూ పెన్షన్ మా హక్కు అనేటువంటి ఒక హక్కు, ఒక స్లోగన్ మీదుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖున దేశవ్యాప్తంగా పెన్షనర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ పెన్షనర్స్ డేలో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి ప్రత్యేకించి బ్యాంకు, ఇన్సూరెన్స్ లో ఉండేటువంటి పెన్షనర్లు, విద్యుత్ రంగంలో ఉండేటువంటి పెన్షనర్లు, వారితో పాటుగా ఇంకా వీరందరికంటే కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఎంప్లాయీ పెన్షనర్ స్కీమ్ అని చెప్పి ఈపీఎఫ్ కట్టే వాళ్ళందరూ కూడా పెన్షనర్లుగా ఈ రోజున ఉన్నారు. ఈ రోజున చూస్తే మొత్తంగా ఈ పెన్షనర్లందరినీ కలుపుకుంటే కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు. సరళీకరణ విధానాలు మొదలైన తర్వాత ఈ పెన్షనర్లందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నాయి. ఏ రూపంగా అన్యాయం చేస్తున్నాయంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 2004 జనవరి 1 ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 2004 సెప్టెంబర్ 1 ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు. బ్యాంకు ఉద్యోగులకి, ఇన్సూరెన్స్ ఉద్యోగులకి 2010 ఏప్రిల్ 1 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ లేదు. అలాగే ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో మనం చూసినట్టయితే, ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నప్పుడు ఆ బోర్డులో డిపార్ట్మెంట్ గా ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ గా బోర్డులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారికి మాత్రమే అందులో జాయిన్ అయి ఉంటే, కార్పొరేషన్స్ లో రిటైర్ అయినా సరే వాళ్ళకి పూర్తి పెన్షన్ ఉంది. అంటే కార్పొరేషన్స్ గా విడిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా పెన్షన్ తీసేస్తారు. వాళ్ళకి ఓన్లీ ఈపీఎస్ పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈ రకంగా చూసినప్పుడు ఈ రోజున చూసినట్టయితే మనం చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, బ్యాంకు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్, అలాగే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్, ఈపీఎస్ పెన్షనర్లు, వీరందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నాయి. అందుకని నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా ప్రాశస్త్యమైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకోసం ఈ రోజున పెన్షన్ కావాలని చెప్పి, పూర్తి పెన్షన్ కావాలని చెప్పి, పాత పద్ధతిలోనే పెన్షన్ కావాలని చెప్పి ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలకి ప్రతిరూపంగా ఇది నకారా కేసు అనేది ఉంది. అందుకని ఈ రోజున పెన్షనర్లందరూ కూడా పెన్షనర్స్ డే అని చెప్పి జరుపుకుంటా ఉన్నారు. ప్రత్యేకించి ఈపీఎస్ పెన్షనర్లుగా మనం చూసినట్టయితే, సుప్రీంకోర్టు మొత్తంగా చూసినప్పుడు నకారా కేసులో 1972లో కాబట్టి అప్పుడు వెల్ఫేర్ స్టేట్ ఉండేది కాబట్టి కోర్టులు కూడా రాజ్యానికి అనుగుణంగా కొన్ని తీర్పులు చెప్పాయి. అప్పుడు వెల్ఫేర్ స్టేట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పు చెప్పింది. కానీ ఈ రోజు వచ్చేటప్పటికి ఈపీఎస్ పెన్షనర్లకి చాలా దారుణమైనటువంటి పెన్షన్ ఇస్తున్నారు. మినిమం పెన్షన్ ఈ రోజు 1000 రూపాయలు అంటున్నారు. ఒక కేసు కనుక మనం చూసినట్టయితే, నాకు తెలిసినటువంటి వాళ్ళకి ఆయన పబ్లిక్ సెక్టార్లో, స్టేట్ పబ్లిక్ సెక్టార్ అంటే డైరీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి డైరీలో రిటైర్ అయినటువంటి వాళ్ళకి, అది కూడా ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ గానే ట్రీట్ చేయబడింది.
అక్కడ రిటైర్ అయిన ఆయనకి చివరిలో 96,000 జీతం వస్తే ఆయనకి ఈ రోజున ఈపీఎస్ పెన్షనర్గా ఆయనకి ఓన్లీ 3,000 చిల్లర పెన్షన్ వస్తుంది. చాలా దారుణమైనటువంటి పద్ధతిలో ఈపీఎస్ పెన్షనర్ని మోసగిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈపీఎస్ కి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున లోక్సభలో మినిమం పెన్షన్ పెంచమని చెప్పి పెన్షనర్లు ఈపీఎస్ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత వాళ్ళకి 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతారా లేదా అని చెప్పి ఇష్యూ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేశారు. ఆ పార్లమెంటరీ కమిటీ 1,000 రూపాయలు చాలదు, పెంచాలి, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అంటే పెన్షనర్లకు అనుకూలంగా చెప్పినట్టు చెప్పింది. 1,000 రూపాయల నుంచి ఎంత పెంచమన్నారు ఏంటి అనేది కూడా చెప్పలేదు. అయితే వాస్తవంగా ఈ రోజుకి గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈపీఎస్ ఫండ్ బ్యాలెన్స్ ఈ రోజున 7,80,000 కోట్ల రూపాయల ఫండ్ 2023-24 ఆర్థిక సంవత్సరం ఎండింగ్ లో 7,80,000 కోట్ల రూపాయల ఈపీఎఫ్ ఫండ్ బ్యాలెన్స్ ఉంది. ప్రతి సంవత్సరం దానికి 1,16,000 కోట్లు కంట్రిబ్యూషన్స్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో జమలు వస్తూ ఉన్నాయి. కానీ పెన్షన్ ఎంత ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఈపీఎఫ్ ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ కేవలం అందరు పెన్షనర్లకు కలిపి 75 లక్షలు కోటి మంది ఉండేటువంటి పెన్షన్ అందరికి కలిపి కేవలం సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలే పెన్షన్ చెల్లిస్తా ఉన్నారు. మినిమం పెన్షన్ 9,000 పెంచమని చెప్పి పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం అంగీకరించట్లేదు. మేనమేషాలు లెక్కబెడుతుంది. మేనమేషాలు ఎందుకు లెక్కబెడుతుంది అంటే గవర్నమెంట్ కి వేరే ఆలోచన ఉంది. ఈ రోజున ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి స్కీమ్స్ లో మార్పులు చేస్తాము అని చెప్పి లేబర్ కోడ్స్ లో మోడీ గవర్నమెంట్ మార్పులు తీసుకొచ్చింది. పార్లమెంట్ లో లేబర్ కోడ్స్ కూడా పాస్ అయినాయి. రేపు కనుక సోషల్ సెక్యూరిటీ కోడ్ కనుక అమల్లోకి వస్తే ఈపీఎస్ ని అలాగే ఈఎస్ఐ స్కీమ్స్ ని కూడా మార్చేటువంటి అవకాశం మోడీ ప్రభుత్వానికి ఉంటుంది. అందుకని లేబర్ కోడ్స్ లో ఏం అవకాశం తీసుకుందంటే అంతకు ముందులాగా స్కీమ్స్ కనుక మారిస్తే పార్లమెంట్ లో ఆమోదం పొందాలి. ఇప్పుడు లేబర్ కోడ్స్ ప్రకారం స్కీమ్స్ కనుక మారిస్తే పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా స్కీమ్స్ ని మార్చేటువంటి అవకాశం వస్తుంది. ఈ ఫండ్ ని మొత్తం 7,80,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి అదానీనో, అంబానీనో ఇటువంటి వాళ్ళని బాగు చేయడానికి వాళ్ళ షేర్ విలువలు, విదేశీ పెట్టుబడుల షేర్ విలువలు, అదానీ, అంబానీ, టాటా, బిర్లా ఇటువంటి వాళ్ళ షేర్ వాల్యూస్ పెంచేదానికి ఆ ఫండ్ ను ఉపయోగించాలని అనుకునేటువంటి పన్నాగంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి తోడుగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అలాగే ఇతర పెన్షనర్స్ మాకు న్యూ పెన్షన్ స్కీమ్ మాకొద్దు, మాకు న్యూ పెన్షన్ స్కీమ్ అంటే దాదాపుగా నో పెన్షన్ లేదు అని చెప్పినటువంటి స్కీము. ఈ స్కీముని మేము తిరస్కరిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కొన్ని మార్పులు చేస్తున్నారు. ఏం మార్పులు చేస్తున్నారు? పైన పోతలు పూస్తున్నారు తప్పితే పైన మామూలుగా న్యూ పెన్షన్ స్కీమ్ లో పెద్దగా మార్పులు చేసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం హాఫ్ శాలరీ, దాని మీద డిఏ, పిఆర్సి జరిగినప్పుడల్లా మళ్ళీ పెన్షన్ అప్డేట్ చేసేటువంటి పద్ధతిని తీసుకొచ్చేదానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిద్ధం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జీపీఎస్ అని చెప్పింది. మోడీ ప్రభుత్వం మధ్య యునైటెడ్ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పింది, యూపీఎస్ అని చెప్పింది. ఈ యూపీఎస్ కానీ జీపీఎస్ కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఉద్యోగులకి, పెన్షనర్లకి లాభదాయకమైనటువంటి పెన్షన్ కి ఆల్టర్నేటివ్ కాదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రోజున గవర్నమెంట్ పెన్షనర్లు, బ్యాంక్ ఇన్సూరెన్స్ పెన్షనర్లు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్, ఈపీఎస్ పెన్షనర్లు కూడా ఈ సరళీకరణ విధానాన్ని మనం గమనంలో ఉంచుకొని రాబోయే కాలంలో ఈ పెన్షన్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడితేనే పెన్షన్ స్కీమ్ లో పెన్షనర్లకు అనుకూలంగా మార్పులు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ రూపంగా ఈ రోజున నకారే వద్దంతి లేదా ఆయన్ని గుర్తు తెచ్చుకునే విధంగా ఆయనకి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఆ రకంగా పెన్షన్లు సాధించుకోవాలంటే మాత్రం పెన్షనర్లందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం ఒక్కటే మార్గం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. Welcome to our YouTube channel.
Don't forget to like, subscribe and share the videos.